హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసరికి నేను బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. మనకి రీసెంట్గా బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అయ్యింది. సో సడన్గా ఈ రివ్యూస్ ఈ వీడియోస్ ఎందుకంటారా, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అన్న మీరు కూడా బిగ్ బాస్ 8 మీద ఏమైనా వీడియోస్ చేయొచ్చు కదా, కంటెస్టెంట్స్ మీద కానీ మీ ఒపీనియన్స్ కానీ షేర్ చేసుకోండి, చాలా బాగా మంచి రీచ్ వస్తుందని చెప్పారు. సో మీ అందరి కోసం, అంటే వాళ్ళందరి కోసం అనడం కన్నా నా కోసం కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బ్లాగ్స్ ఛానల్ సపరేట్గా ఉంది కాబట్టి దీంట్లో సపరేట్గా మన తెలుగు బిగ్ బాస్ 8 గురించి అప్డేట్స్ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, అంటే నేను చూసి నాకు ఎలాగనిపించిందని షేర్ చేసుకుంటాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ అంటున్నారు, ఇన్ఫినిటీ అంటున్నారు అన్నమాట. నెంబర్ 8 ఉంది కదా, దాన్ని తిరిగేస్తే ఇన్ఫినిటీ వస్తుంది సింబల్. సో అది సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యిందనమాట. అంటే నిన్న స్టార్ట్ అయ్యింది, నేను వీడియో ఇవాళ చేస్తున్నాను. రేపు నుంచి కొంచెం ఎర్లీగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంట్లో సెటప్ అది నేనే చేసుకోవాలి. తర్వాత కెమెరామెన్ కూడా ఎవరు లేరు, ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు. ఇవన్నీ నేనే చూసుకోవాలన్నమాట, ఎడిటింగ్ అవన్నీ చూసుకోవాలి, వేరే వర్కులు చేసుకోవాలి. సో ఈసారికి మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి, నేను 100% మంచి జెన్యూన్ రివ్యూస్ ఇస్తుంటాను. సో స్టార్టింగ్ మన కింగ్ నాగార్జున గారు యాంకర్గా హోస్ట్గా మీకు ముందుకు తెలిసిందే ఎంటర్ అయ్యారు. సో ఈసారి లిమిట్లెస్లో వచ్చేసరికి 14 మెంబర్స్ అనమాట హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. 14 మెంబర్స్ అంటే 7 లేడీస్ 7 జెంట్స్ అనమాట. వీళ్ళు ఈసారి ఏమన్నారంటే ప్రతి ఒక్కరు కపుల్తోనే ఎంటర్ అవ్వాలన్నారు. అంటే ఇంతకుముందు ఇండివిజువల్గా ఎంటర్ అయ్యేవారు కదా, ఇప్పుడు కపుల్గా ఎంటర్ అవ్వమంటున్నారు. అంటే 14 మెంబర్స్ 7+7 అనమాట. వీళ్ళు ఎవరెవరు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, ఎవరెవరు ఎంటర్ అయ్యారు రైట్ అనేసి. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి యాష్మిని. సో యాష్మిని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే మనం సీరియల్స్ చూడడం కాబట్టి. ఈవిడ సీరియల్ యాక్టర్ అనమాట. తినక స్పెషాలిటీ ఏంటంటే అబద్ధాలు చెప్తే నచ్చదంట. తర్వాత తినకి బాగా నచ్చింది ఏంటంటే బిర్యానీ అనమాట. 24 hours బిర్యానీ అంటే చాలా ఉంటుంది. కానీ చాలామంది మనం బిర్యానీ తింటాం కానీ బాగా బల్క్ అయిపోతాం. తను అన్ని బిర్యానీస్ తిన్ను కూడా స్లిమ్గా ఎలా మెయింటైన్ చేస్తుందో మనకి తెలీదు. సో కొంచెం ఫన్నీగా బాగానే ఉంది ఈ అమ్మాయి. తర్వాత సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి నిఖిల్ అనమాట. నిఖిల్ వచ్చేసరికి కన్నడ మూవీస్లో చేశాడంట హీరో కింద. తన ఫేస్ ఎక్కడో చూసినట్టు ఉంది కానీ ముందైతే ఎప్పుడు చూసినట్టు ఐడియా లేదు, ఎక్కడో చూసినట్టు ఉంది కానీ అంతగా ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి అభయ్ నవీన్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పెళ్లి చూపులు మూవీలో విజయ్ దేవరకొండ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. చాలా ఫన్నీ క్యారెక్టర్ అనమాట. అలాగే చిన్న క్యారెక్టర్స్ చాలా చేశాడు. అలాగే ఇంకో సినిమాకి డైరెక్టర్ కూడా చేశాడు అనమాట, రమణ అని చెప్పేసి ఒక సినిమాకి డైరెక్టర్గా కూడా చేశాడు తను. సో ఫన్నీగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. తర్వాత ప్రేరణ ఫోర్త్ కంటెస్టెంట్. తిన వచ్చేసరికి సీరియల్ యాక్టర్ అనమాట. తినైతే నాగార్జున గారిని చూడగానే ఏడిసేసింది, చాలా జెన్యున్గా అనిపించింది, తన కళ్ళలో నీళ్ళు అవి తిరిగి. తర్వాత తిన స్పెషాలిటీ ఏంటంటే తిన కూడా సీరియల్ యాక్టర్, నేను ఎప్పుడు చూడలేదు. తిన ఏంటంటే మన రష్మిక మడానా ఉంది కదా, తనకి బాగా ఫ్రెండ్ అనమాట. సో తను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది. తను అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళినప్పుడు బైకుల మీద అవన్నీ వెళ్ళడం అవన్నీ షేర్ చేసుకుంది. చాలా బాగుంది, ఎనర్జెటిక్గా బాగా మాట్లాడింది అమ్మాయి. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, వచ్చిన ప్రతి వాళ్ళు నాగార్జున గారు అక్కడ ఉన్నారని చెప్పేసి డప్పు కొడుతున్నారో తెలియదు, కావాలని పొగుడుతున్నారో తెలియదు, కొంచెం ఓవర్ అనిపించింది. అంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అంటే ఈ అమ్మాయి అయితే కొంచెం జెన్యున్గా అనిపించింది, మిగతా వాళ్ళందరూ కొంచెం డప్పు కొట్టారు కదా అనిపించింది. అంటే అక్కడ నాగార్జున గారు లేకపోతే చిరంజీవి గారు ఉన్నాను అనుకోండి, అతనికి డప్పు కొడతారు. అలా ఎందుకు చేయాలి, జెన్యున్గా చేయొచ్చు కదా అని అనిపించింది అనమాట. అంటే నా థాట్ వరకు ఇది. తర్వాత ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి ఆదిత్య ఓం అనమాట. మనం లాహిర్లో మూవీలో చూసే ఉంటాము, చాలామందికి గుర్తుంటుంది, ఎందుకంటే అప్పుడు బాగా పాపులర్ అయిన మూవీ. అందులోకి తను చాలా జోవియల్గా చేసిన క్యారెక్టర్ అనమాట, హీరోగా చేశాడు. వైవిఎస్ చౌదరి గారు డైరెక్ట్ చేసిన సినిమా అనమాట. దాని తర్వాత ఏదో చిన్న చిత్కా 2-3 సినిమాలు చేశాడు. తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా రీఎంట్రీ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి సోనియా అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, దిశా మూవీలో చేసిందంట, ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన దిశా మూవీలో. సో చూసినట్టయితే ఐడియా లేదు కానీ ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది. ఏదో 8 months టైం పీరియడ్ పెడుతుందంటే అలా బాయ్ ఫ్రెండ్కి, అదేదో కాన్సెప్ట్ చెప్పారు, అది మనకి పర్టికులర్ తెలీదు, తర్వాత క్రాక్ చేద్దాం అదేదన్నది. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది.
తర్వాత 7th కంటెస్టెంట్ వచ్చేసరికి బేబక్ అనమాట. బెజవాడ బేబక్ అందరికీ తెలిసిందే, ఫేమస్ అనమాట. ఈవిడ చాలా ఫన్నీగా, చాలా స్పోర్టివ్గా, స్పాంటేనియస్గా చాలా బాగా చేస్తుంది. ఆవిడ అసలు పేరు వచ్చేసరికి మధు నెక్కంటి ఈవిడ పేరు అనమాట. సో ఎతికాను, అందరూ బేబమ్మ బేబమ్మ అంటున్నారు. సో స్క్రీన్ నేమే చేసేసుకున్నారన్నమాట, బేబక్క. సో ఈవిడని అందరూ బేబక్క బేబక్క అంటున్నారు, అదే స్క్రీన్ నేమ్ చేసేసుకుంది ఈవిడే, కానీ అసలు పేరు అదనమాట. సో స్పాంటేనియస్గా బాగానే ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ కొన్ని జనరేట్ చేస్తారా అని అనుకుంటున్నమాట ప్రేక్షకులకి. తర్వాత వచ్చేసరికి శేఖర్ భాష గురించి మీకు తెలిసిందే. ఆర్జే కింద చేశాడు, తర్వాత యాంకర్ కింద చేశాడు. తర్వాత రాజ్ తరుణ్ లావణ్య కేసులోని బాగా ట్రెండ్ అయ్యాడు అనమాట. ఎక్కడ చూసినా యూట్యూబ్, టీవీలోని, సోషల్ మీడియా ఎక్కడ పడితే అక్కడ బాగా ట్రెండ్ అయ్యాడు ఈ మధ్యన లాస్ట్ 2-3 మంత్స్లో. సో తను వచ్చాడనమాట, కొంచెం హెయిర్ స్టైల్ అది మార్చాడు తను. తన్ని ఆర్జేగా చేస్తున్నప్పుడు నాకు తెలిసేది ఛానల్ అయితే గుర్తులేదు, కానీ చాలా సాంగ్స్కి వాటికి చాలా బాగా చెప్పేవాడు అనమాట. షార్ట్ హెయిర్ కట్ ఉండేది తంది. ఎప్పటి నుంచో ఫాలో అయ్యాను, తర్వాత మధ్యలో మనకు బ్రేక్ వచ్చింది చూడలేదు. తర్వాత కిరాక్ గీత మీకు తెలిసిందే, బేబీ మూవీలో హీరోయిన్కి ఫ్రెండ్గా ఉంటుంది కదా, అంటే రిచ్ క్యారెక్టర్ చేసింది. తను మంచి అప్రిషియేషన్ వచ్చింది. అలాగే తను తిట్టుకున్నారంట ఆ క్యారెక్టర్ చేసినందుకు, చాలా పర్సనల్గా తిట్టడం కూడా జరిగిందంట. అంటే అంతా లీనం అయిపోయింది అనమాట ఆ క్యారెక్టర్లో. సో అలాగని చెప్పింది ఆ అమ్మాయి. తను కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, అక్కడ జనకన్నా బెనకన్నా మాట్లాడుతుంది. సో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాను. తర్వాత 10th కంటెస్టెంట్ వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాగమణికంఠ. సో నాగమణికంఠ ఎప్పుడు నేను చూడలేదు, తన చిన్న ఏవి చూసాను అనమాట. అంటే ఏదో సీరియల్లో సైడ్ క్యారెక్టర్ చేశాను అని చెప్పాడు, ఏదోలా అనుకున్నాను. కానీ తన ఏవి చూస్తే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సరే అందరికీ ఏదో ఉంటుంది కదా అనుకున్నాం. తర్వాత వాళ్ళ మదర్ కూడా క్యాన్సర్తో చనిపోయారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బయటకు వచ్చానని చెప్పాడు. తను చెప్పిన దాంట్లో జెన్యూన్గా అనిపించింది, తన మాటల్లో కూడా చాలా బాధ అనిపించింది అనమాట. సడన్గా మధ్యలో ఒకటి జరిగింది తనకి, అది కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందని. తను ఒకడు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. సో చూద్దాం ఫర్దర్గా తను ఎలా పర్ఫామ్ చేస్తాడో. అంటే తను కామన్ మ్యాన్ కింద ఎంటర్ అయ్యాడు అనమాట. తర్వాత పృథ్వీరాజ్ ఫస్ట్ టైం చూడడం. తను ఇంచుమించు నాకు అఖిల్ పోలికలు కనిపించే, లాస్ట్ సీజన్లో ఉన్నాడు కదా అఖిల్. సో తన పోలికలు అయితే స్టైలిష్గా అది కనిపించాడు. తను ఏంటంటే తర్వాత వచ్చే కంటెస్టెంట్స్ విష్ణుప్రియ అని మీ పేరేటని అడిగాడు. అంటే తనకి తెలుగులో ఎవరైనా తెలుసా లేదో తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మనకు తెలియదు. డీటెయిల్ అనాలిసిస్ చేయలేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి విష్ణుప్రియ అనమాట. విష్ణుప్రియ మీకు తెలిసిందే, యాంకర్ అనమాట. యాంకరింగ్ నేను చేయలేకపోతున్నాను, స్పాంటేనియస్గా నేను డైలాగ్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తన యాంకరింగ్ మానేసింది. ఇప్పుడు చిన్న చిన్న డ్యాన్స్లు అవి చేస్తుంటుంది. తన వీడియో ఒకటి వైరల్ అవుతుంది ప్రజెంట్. ఏంటంటే తను ఒక మాట చెప్పింది, బిగ్ బాస్ అనేది నేను వెళ్ళను, బయట అంత బ్యూటిఫుల్గా ప్రపంచం ఉంటే అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, నేను ₹1,00,000 ఇచ్చిన వెళ్ళను, రాసి పెట్టుకోండి అన్న వీడియో ఒకటి వైరల్ అవుతుందన్నమాట. సో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద స్టిక్ అయ్యి ఉండాలి. సో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు, లేదంటే నోరు జారడం కూడా అయ్యి ఉండొచ్చు. అంటే డబ్బులు బాగా ఇస్తారు కదా, అందుకని వెళ్ళి ఉండొచ్చు. తర్వాత వచ్చేసరికి నైనిక అనమాట. నైనిక మీకు అందరికీ తెలిసిందే, డీ డాన్సర్ కింద తెలుసు. అలాగే యూట్యూబ్లో చాలా వెబ్ సిరీస్లో చేసింది, డాన్సర్, మంచి డాన్సర్ అనమాట. తిన కూడా మంచి ఫేమస్, బాగా ట్రెండింగ్ అమ్మాయి కూడా అని చెప్పుకోవచ్చు. తిన కూడా మంచి కంటెస్టెంట్ అవ్వచ్చు. తర్వాత 14th కంటెస్టెంట్ వచ్చేసరికి నబీల్ అఫ్రీది అనమాట. తిన వరంగల్ ఒక ఛానల్ ఉంది, దాంట్లో కామెడీ వీడియోస్ అవి చేస్తుంటాడు, చాలా ఫేమస్ అని చెప్పాడు. కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మనం చూసే కంటెంట్ అది ఎప్పుడు చూడను. ఎందుకంటే కామెడీ కంటెంట్ అది కాకుండా మనం తెలుసు కదా వైరల్ కంటెంట్లు చూస్తుంటాం. సో తనని ఫస్ట్ టైం చూడడం అనమాట. తను ఎంతో కొంత పాపులర్గా ఉన్నాడు యూట్యూబ్లో, కానీ అంత తన చెప్పుకున్నంత పాపులారిటీ అయితే లేదు. మరి ఎలా చేస్తాడని చూడాలి. అంటే తను తీసుకోవడానికి కారణం ఏంటంటే కామెడీ జనరేట్ చేస్తాడేమో అనే కారణం వల్ల తీసుకొని ఉండొచ్చు. సో ఈ కంటెస్టెంట్స్లో మీకు ఎవరు ఫేవరెట్ అనేది కింద కామెంట్ చేయండి. అలాగే పర్టికులర్గా వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సో ఫర్దర్గా సీజన్ బిగ్ బాస్ 8 లిమిట్లెస్లో వచ్చేసరికి 3 ఉన్నాయి, స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆ 3 స్పెషాలిటీస్ ఏంటంటే నెగిటివ్ అనమాట. సో నెగిటివ్ చెప్పడానికి 3 హోస్టులు అయితే వచ్చారు, అంటే గెస్ట్లు అయితే వచ్చారు. ఫస్ట్ గెస్ట్ ఎవరు వచ్చారంటే రానా నివేదిత వచ్చారన్నమాట. నివేదిత థామస్ ఉన్నారు కదా, నివేదిత థామస్, మళ్ళీ తిట్టుకుంటుందమ్మా తను. సో వీళ్ళు ఏం చేశారంటే 35 సినిమా ఉంది కదా, అది చిన్న సినిమా కాదు అని పబ్లిసిటీ చేసుకోవడానికి వచ్చారు. అలాగే ఒక గేమ్ ఆడించారు, బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ చేశారనమాట. సో దాంట్లో
ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ సీజన్లో బిగ్ బాస్ 8 సీజన్లో నో కెప్టెన్సీ అనమాట. కెప్టెన్ అనేవాడే ఉండడంట మొత్తం. సో ఫస్ట్ టైం నాకు తెలిసి 8 సీజన్స్లో ఎప్పుడు కూడా కెప్టెన్ లేకపోవడం, ఏదో 1 వీక్ 2 వీక్స్ చూసుంటాను కానీ సీజన్ మొత్తానికి కెప్టెన్ లేకపోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో కెప్టెన్ లేడు అంటే ఇమ్యూనిటీ కూడా లేదు, అంటే ఎవరైనా నామినేట్ చేయొచ్చు, ఎవరైనా బయటికి వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు. దాని తర్వాత నాని ప్రియాంక మోహన్ వచ్చారనమాట. మన తెలుసు కదా సరిపోదా శనివారం సినిమా హిట్ అయింది. సో ఆ ప్రమోషన్కి అయితే వచ్చారనమాట. వీళ్ళు కూడా బాగానే ఆడించారు, ఒక గేమ్ ఆడించారు. అదేంటంటే బాల్ స్క్వీజ్ చేయాలి, స్క్వీజ్ చేసి బాటిల్ ఎంత ఎక్కువ వాటర్ వేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అని ఒక గేమ్ ఆడించారు. సో సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటి చెప్పారంటే నో రేషన్ అంట. సో అసలు రేషన్ అనేది ఉండదు అన్నారు. కానీ తర్వాత చెప్పింది ఏంటంటే మీరు ఎంత ఆడితే అంత రేషన్ పెంచుకోవచ్చు, అన్నీ కూడా గెలుచుకోవాలి, అన్నీ ఆడి గెలుచుకోవాలనేది చెప్పడం జరిగిందనమాట. సో సెకండ్ది అది అయిపోయింది. థర్డ్ వచ్చేసరికి అనిల్ రావిపూడి వచ్చారన్నమాట. అనిల్ రావిపూడి మనకు తెలుసు కదా, F2 డైరెక్టర్. సో సెన్సేషనల్ డైరెక్టర్. అతను స్టైలిష్గా వచ్చి స్టార్టింగ్లోనే కొంతమందిని ఎలిమినేట్ అవ్వాలని చెప్పేసి ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారంటే మన వాళ్ళందరూ కలిపి మనకు తెలుసు కదా నాగమణికంఠని నామినేట్ చేస్తారు. నామినేట్ చేయగానే తను కళ్ళని నీళ్ళు తిరిగిపోయి వెళ్ళిపోదాం అన్న రెడీ అయిపోయాడు, గొడుగు పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఒక సాంగ్ పాడమంటే శివుడు పాట పాడుతూ తన గొంతులో ఏడుపంతా కనిపించింది అన్నమాట ఆ సాంగ్లోనే. సో వెళ్ళిపోతాడని అనుకున్నారు అందరూ, కానీ అదేంటంటే ప్రాంక్ చేశారనమాట. సో ప్రాంక్ చేసి థర్డ్ అండ్ ఫైనల్ ఏం చెప్పారంటే ఎలిమినేషన్ అనేది ప్రాంక్. సో థర్డ్ ప్రాంక్ కాదు, థర్డ్ది ఏంటంటే 0 బడ్జెట్. అంటే గెలుచుకున్న వాళ్ళకి 0 బడ్జెట్ అని చెప్పారన్నమాట. గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళకి అంటే లాస్ట్లో అది కూడా మీరు ఎంత ఆడి ఎంత గెలుచుకుంటే అంత అన్లిమిటెడ్గా మీరు గెలుచుకోవచ్చు. అంటే 50 lakhs ఉండేది ఇంతకుముందు. సో అది అంతకన్నా తక్కువ వచ్చు, అంతకన్నా ఎక్కువన్నా మీరు గెలుచుకోవచ్చు. సో ఎవరు ఎంత ఆడితే అంత గెలుచుకోవచ్చు అని చెప్పేసి అదొక ట్విస్ట్ పెట్టారనమాట. సో ఇంతవరకు జరిగింది. సో డిజ్నీ హాట్స్టార్ వాడు ఎంత గౌరవం అంటే వాళ్ళు తిట్టుకోవట్లేదు, వాళ్ళు కమర్షియల్గా చూసుకుంటున్నారు. ఈ మధ్యలో ఎలాంటి యాడ్స్ వచ్చాయంటే గర్ర సినిమా ఒకటి వచ్చింది, ఆ యాడ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అదొకటి యాడ్ రిపీటెడ్గా కొట్టారు. తర్వాత అగ్ని సాక్షి యాడ్ ఒకటి ఇచ్చారు. తర్వాత యక్షిని యాడ్ కూడా గట్టి కొట్టారు. తర్వాత బాక్ మూవీ గురించి, తర్వాత డార్లింగ్ మూవీ, తర్వాత 1000 Babies, మంజుమెల్ బాయ్స్. సో ఈ మూవీస్లో మీరేం చూసారు, ఏం బాగుంటాయి? నేనైతే గర్ర చూసాను, చిన్నపిల్లలు చూడొచ్చు. మంజుమెల్ బాయ్స్ ఇంకా హైలైట్ ఎవరన్నా చూడొచ్చు. అగ్నిసాక్షి మరి లేడీస్ చూస్తారు మనకు తెలియదు. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అది చాలా ఘోరంగా ఉండే సినిమా, అయితే అస్సలు బాగలేదు. యక్షిని అయితే ఒక మినీ షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది, అసలు బాగోదు. బ్యాక్ సినిమా బాగుంటుంది. తర్వాత డార్లింగ్ కూడా యావరేజ్గా ఉంటుంది. 1000 Babies అనేది వస్తుందన్నమాట. ఎలా ఉంటుందో తెలియదు, మీకు ఫేవరెట్ ఏదనేది కామెంట్ చేయండి. అన్నట్లకన్నా చెప్పాలంటే నాగార్జున గారు కొంచెం బాగున్నారు, కానీ గెటప్ మారింది. అంటే వీళ్ళందరూ పొగుడుతున్నారు, అతని ఫీలింగ్ ఏంటో నాకు అయితే తెలియదు, కానీ హోస్టింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు, స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతున్నారు. అతను ఎవర్ గ్రీన్ ఎప్పుడు చేస్తారు కదా. సో అది అనిపించింది అన్నమాట. సో నేను ఒక రోజు ముందే మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే 3-4 hours బిఫోర్ కూడా తెలియచ్చు నాకు ఇన్ఫర్మేషన్, లేదంటే 1 day బిఫోర్ కూడా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. నేను వెంటనే వీడియోలు పోస్ట్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి. మన వైరల్ హబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో వైరల్ హబ్ ఉంటుంది, దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను అప్డేట్స్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు. వైరల్ హబ్ బ్లాగ్స్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, చూడండి. తర్వాత నేను కొన్ని కామెంట్స్ అయితే చదువుతాను, ఎందుకంటే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో చాలామంది పెట్టారనమాట. నేను అప్డేట్స్ అనగానే చాలామంది జాయిన్ అయ్యారు, మంచి కామెంట్స్ చేశారు, అవి ఏడో చెప్తాను చూడండి. వీళ్ళు ఎవరెవరో కూడా తెలియని వాళ్ళు లైక్ ఒకటి వేసుకోండి అన్నారు. సో చాలామందికి ఎవరెవరో తెలియదు, సో దానికి ఎక్కువ లైక్స్ వచ్చాయి. తర్వాత కిరాక్ సీత మెచ్యూర్ స్పీచ్ నాగ్ సార్ అని ఉంది, నాగ్ మణికంఠ ఫైర్ అని పెట్టారు. తర్వాత శేఖర్ భాష ఫ్యాన్స్ లైక్ హియర్ అంటున్నారు, అప్పుడే ఫ్యాన్స్ కూడా వచ్చేసారన్నమాట. మణికంఠ ఏదో చేస్తాడు అనిపిస్తుంది, సో మణికంఠకి కూడా ఫ్యాన్స్ వచ్చారు. మణికంఠ లాస్ట్ హిజ్ మదర్, ఫాదర్, వైఫ్, డాక్టర్, వెరీ సాడ్ ఆఫ్ హిమ్. బాగానే ఉన్నారు వాళ్ళు. నాగమణికంఠ జెన్యూన్, నాగమణికంఠ ఫ్యాన్స్. తర్వాత ఇట్స్ మై ఒపీనియన్ శేఖర్ భాష విల్ బి అట్లీస్ట్ టాప్ 2 క్యాన్ సే హీ విల్ బి ది విన్నర్ బికాస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ డే అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ డే అందరూ ఎవరికి ఫ్యాన్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒకళ్ళు బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఒకళ్ళు ఒకలాగా ఉండొచ్చు. 1 వీక్కి బయటికి రంగులు మారుతాయి. సో దాన్ని బట్టి చూద్దాం. సీత 2 మెచ్యూర్డ్, నాగమణికంఠ. ద బెస్ట్ పేర్ శేఖర్ భాష, బేబక్క. నాగమణికంఠ, సీత 2 గుడ్. సో నాగమణికంఠ వాజ్ ఇంప్రెసివ్. మై ఆల్ ఓట్స్ నాగమణి.
నాగమణికంట చాలా జెన్యున్గా అనిపిస్తున్నాడు అందరికీ కంపేర్ చేసుకుంటే. నా ఓటు మాత్రం మణికంఠకి. నిక్కీ అండ్ ప్రేరణ ఓకే. నైట్ మనకి ఫేవరెట్ అయ్యాడు. సో డైలాగ్ నాకు నేను హీరో ఓకే. సో డైలాగ్ ఎవరు చెప్పారు మీకు తెలుసు కదా. తర్వాత నాగమణికంఠ, చాలా వరకు ఈ నాగమణికంఠకి బాగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఒక విషయం ఏంటంటే తను ముందే చెప్పాడు, అంటే ఎవరన్నా నేను నెగిటివ్ చేస్తే నేను రివర్స్ అవుతానని చెప్పేసి. ఎప్పుడైనా మన బిగ్ బాస్లో చూసుకుంటే అందరూ కలిపి ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళే హీరో అయిపోతారు. ఎందుకంటే కౌశల్ విషయంలో జరిగింది, ఆ తర్వాత చాలా జరిగాయి అనమాట. నేను ఆ సీజనే, కౌశల్ అనే సీజన్ బాగా చూసాం. తను నాకు ఫేవరెట్. ఇప్పుడు కూడా అన్ని కంటెస్టెంట్స్లోని కౌశలే నాకు ఫేవరెట్, ఎందుకంటే సోలోగా పర్ఫామ్ చేశాడు. సో ఇక్కడ ఎవరు పర్ఫామ్ చేస్తారో చూద్దాం. ఫర్దర్గా ఇంకా మీకు అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.